ఎపిక్ సంబంధించి ఆ ఉమ్మడి జిల్లాలో భారీగా మత్స్యకారులు వాళ్ళకు భారీ చేపలు చిక్కాయి. ఒక రకంగా చేపల వర్షం కురిసింది అన్న మాదిరిగా దాదాపు 200 కేజీల బరువు ఉండే ఒక్కొక్క చేప గల బరువు గల చేపలు చిక్కాయి. కాకినాడకి సంబంధించి కుంభాభిషేకం రేవులో సుమారు కుంభకోణం కేజీ 160 నుంచి 180 వరకు కూడా ఈ పలుకుతుంది. ఇలాంటి చేపలు భారీగా చిక్కాయి. అదేవిధంగా బాతుకోణం చేప 180 నుండి 250 వరకు వీటి కేజీ ధర పలుకుతుందని చెప్పుకోవచ్చు. బాతుకోణం చేపను విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంటూ స్థానికులు చెబుతున్నారు. ఒక పక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ 300 కేజీల బరువు గల టేక్ చేప జాలర్లకు చిక్కితే కాకినాడ జిల్లాలో కొమ్ముకోణం అదేవిధంగా బాతుకోణం భారీ చేపలు చిక్కాయి. ఒక ప్రదర్శన మాదిరిగా మనం కాకినాడ సంబంధించి ఈ కుంభకోణం రేవులో మనం చూస్తున్న విజువల్స్ లో ఈ విధంగా ఏర్పాటు చేశారు. నిజంగా ఒక రకంగా మత్స్యకారులకు లాభదాయకమని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో వీటిని ఎక్స్పోర్ట్ చేసే కొన్ని అయితే అమ్మకాలు జరిపాయి, మరికొన్నిగా కాకినాడకు సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మత్స్యకారుల ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ చేపలను చూసేందుకు మార్కెట్కు వచ్చిన ప్రజలంతా కూడా చేరుకోవడంతో శనివారం అయినప్పటికీ కూడా మార్కెట్ ప్రాంగణం ముఖ్యంగా కుంభకోణం రేవు అంతా కూడా పూర్తిగా కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఈ చేపలను భారీ చేపలు భారీ సైజులో మనం చూస్తున్న విజువల్స్ ఈ విధంగా ప్రదర్శనగా పెట్టడంతో అక్కడ వచ్చిన వారంతా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. వీటి వివరాలు కూడా ఈ విధంగా కుంభకోణం బాతుకోణం జాతికి చెందిన చేపలుగా మత్స్యకారులు తెలియజేశారు. ఇదిలా ఉండగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. ఇది ఒక బాహుబలి చేప అంటూ ప్రచారం చేస్తున్నారు. 300 కిలోలు బరువు ఉండే ఈ టేకు చేప జాలర్ల వలలో పడింది. అయితే దీన్ని అతి కష్టంపై చేపను బయటికి లాగారు. ఆపై ఒడ్డుకు శ్రమించి బయటికి తీసుకొచ్చారు. ఈ బాహుబలి భారీ చేపను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఎగబడుతున్నారు. వీటిని ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అలాగే చేపపై ఉండే సంకులతో అలంకరణ సామాగ్రి పూజా కార్యక్రమాలకు సంబంధించిన సామాగ్రి కూడా తయారు చేస్తారంటూ మత్స్యకారులు శనివారం తెలియజేశారు. దీని వేలంలో 20,000కు పైగా నరసాపురం చెందిన వ్యాపారి కొనుగోలు చేసినందుకు మనకి సమాచారం అందుతుంది. భారీ టేకు చేప సైతం కోనసీమ జిల్లాలో సందడి చేసింది. గోదావరి జిల్లాలకు సంబంధించి 2 జిల్లాలు అంటే కాకినాడ జిల్లాలో ఈ కుంభాభిషేకం రేవులో కుంభకోణం సంబంధించి కొమ్మకోణం చేప ఒకటి, బాతుకోణం చేపలకు చెందిన భారీ సంఖ్యలో చేపలు ఒకటైతే సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపల్లిలో మినీ ఫిషింగ్ లో ఈ 300 కేజీల టేకు చేప ఒకేసారి శనివారం చిక్కడంతో మత్స్యకారుల ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవచ్చు.